యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి ప్రవక్తలు లేఖనాలలో వారు ప్రవచించారు. వారు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన నరవతారుగా వచ్చారు. చెప్పబడిన లేఖనాలను మనము పరిశోధించటము ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నారో అనేకమైన విషయాలు మనము గ్రహించగలుగుతాము. ఆయన లేఖనములయందు మనకి నిత్య జీవమున్నది. దేవుని లేఖనాలను మనము చదవకపోతే మనము నిత్య జీవము లేని వారుము. నిత్య జీవము కలిగిన ఈ మాటలను ఎవరైతే పరిశోధించి ధ్యానిస్తారో వారి జీవితాలలో దైవ కార్యాలను వారు చూస్తారు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించటము ద్వారా మన జీవితాలలో ఎన్నో మేలులను పొందుతాము, ఎన్నో అద్భుతాలను మనం చూడగలుగుతాం. మనము దేవుని గూర్చైనా ఈ సర్వ సృష్టిని గూర్చైనా తెలుసుకోవాలంటే మనము లేఖనాలను పరిశోధించాలి. ఈ లేఖనాలలో జీవముంది. ఈ లేఖనాలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకి పరిచయం చేస్తాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక విషయాన్ని తెలియచేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసుక్రీస్తు ప్రభుల వారు నేను మీకు శాంతినిచ్చి ఉన్నాను, అది లోకమిచ్చినట్లు కాదు గాని నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడిచ్చే శాంతి వేరు, లోకమిచ్చే శాంతి వేరు. లేఖనాలను మనము పరిశోధించటము ద్వారా మన జీవితములో శాంతి సమాధానాలు కలుగుతాయి. మనము దీవించబడతాము. ఈ లోకమిచ్చే శాంతి మన జీవితాలలో కొంతవరకే ఉంటది. ఈ లోకము దృష్టిలో శాంతి కలిగి ఉండటము అనగా ఎటువంటి బలహీనతలు లేకుండా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ కొరతలు లేకుండా, ఈ లోకమైన వినోదాలలో, విందులలో, ఈ లోక సంబంధమైన వాటిని కలిగి ఉండడమే అది శాంతి అని అనుకుంటున్నా. అందుకే ప్రభు అంటున్నాడు, లోకమిచ్చినట్లు కాదు, నా శాంతినే నేను మీకు ఇచ్చుచున్నాను. దేవుడిచ్చే శాంతి మన జీవితాలలో ఎంతో నెమ్మదిని కలగజేస్తాది. అలాగని సమస్యలు లేవా, కష్టాలుండవా, బాధలుండవా, బలహీనతలుండవా అంటే అవున్నా కూడా దేవుడు మనకు తన శాంతిని ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చే శాంతిని గనక మనము పొందితే ఎన్ని పరిస్థితులున్నా, ఎలాంటి సమస్యలున్నా మనము ప్రశాంతమైన మనస్సు గలవారంగా ఉంటాము. మనము నెమ్మది కలిగి ఉంటాము. ఈ ఉదయకాలము మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి శ్రమలు మీ జీవితంలో ఉన్నా వాటన్నిటి నుండి దేవుడు ఈ ఉదయకాలము మీకు విడుదలనిచ్చి ఆయన నెమ్మదిని కలగచేసే దేవుడు. మరి దేవుని లేఖనాన్ని చదువుతున్నారా? దేవుని లేఖనాలని చదవకపోతే ఈ రోజైనా ఒక మంచి తీర్మానము కలిగి దేవుని లేఖనాలను మీరు ధ్యానించండి. దేవుడు లేఖనము ద్వారా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆయన నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను అని ప్రభు వారు తెలియచేస్తున్నారు. ఈ ఉదయకాలం ప్రభు యొద్దకు రండి. మీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మీకు విడుదలనిచ్చి సమాధానమునిచ్చి ఆయన మీ జీవితంలో ఉన్నతమైన తన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అలాంటి నెమ్మది సమాధానం దేవుడు ఈ ఉదయకాలం మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించ
దీవించండి, ఆశీర్వదించండి. మీ లేఖనాలను పరిశోధించగలిగినట్లు, మీ లేఖనాలను ధ్యానించగలిగినట్లు అటు దైవ కృపను మాకందరికీ దయచేయమని, ఈ ఉదయ కాలము ఎవరైతే సమస్యల చేత, ఇబ్బందుల చేత నెమ్మది లేకుండా, ఈ ఉదయ కాలము శ్రమలలో, కష్టాలలో, బాధలలో నలిగిపోతూ మనశ్శాంతి లేని వారిగా ఉన్నారో వారందరినీ మీరు దర్శించి వారి జీవితాల్లో గొప్ప నెమ్మది, సమాధానమును కలగచేసి నిత్య జీవానికి వారసులుగా మార్చి మీరే ఉన్నతమైన కార్యాలు చేయమని, ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరిచి మీ గొప్ప కార్యాలను జరిగించి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.